జగన్‌ని గెలిపించమా అంటే జగన్‌కి ప్రకటనలు మామూలుగా అయితే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఐ&పిఆర్ అంటారు డిపార్ట్మెంట్. దాని పర్మిషన్‌తోనే వేరే డిపార్ట్మెంట్స్ పబ్లిసిటీ చేయాలి. హ్మ్. వాళ్ళకిస్తే వాళ్ళు చేస్తారనమాట. పబ్లిసిటీ రంగం అది. ప్రచారణ ప్రసార. సో, దాన్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళేం చేశారంటే 3,15,00,000 విలువైన ప్రకటనలిచ్చారు. సో, ఈ ప్రకటనలు ఇవ్వడం అనేది రూల్‌ని బ్రేక్ చేశారనేది కూడా ఈ ఆడిట్ రిపోర్ట్ చెప్తుంది. అట్లాగే ఒక 71,00,000 పెట్టి ఎక్సైజ్ శాఖ నిధులు, సీసీటీవీలు కొనుగోలు చేశారు. దానికి కూడా ఎటువంటి అనుమతులు లేవని చెప్తుంది. అట్లాగే బ్యాంకుల ద్వారా ఎన్‌సిడి రుణాలంటారు. ఎన్‌సిడి రుణాలు నాన్ కమర్షియల్ డిబెంచర్స్ అంటారనమాట. ఆ డిబెంచర్స్ రూపంలో 8,305 కోట్లు తీసుకున్నారని. అది కూడా ప్రొసీజరల్ ల్యాప్సెస్ అని. అట్లాగే 2022-23కి 1,500 కోట్లు ఇతర పనులకు చేసుకున్నారు. అది కూడా స్పెసిఫిక్గా లేదు. అంటే ఇక్కడంతా ఏంటంటే ఆర్థిక పరమైన లావాదేవీల్లో ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనేది ఈ ఆడిట్ రిపోర్ట్ చెప్పిందనమాట. ఓవరాల్గా 16,000 కోట్ల అవినీతి జరిగినట్టుగా ఈ రిపోర్ట్లో తేలింది. ఇది ఏంటంటే నిధులు శాఖ మళ్ళాయని ఈ శాఖ నుంచి వేరే వాటికి నిధులు మళ్ళాయి అనేది ఆడిట్ రిపోర్టు. ఇది ఇప్పుడు సిట్కి గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. సీఎంకి వెళ్ళింది. సీఎంకి వెళ్ళిందంటే ఇప్పుడు ఇది ఒక ఆయుధం అన్నట్టు. సిట్ విచారణ ఇంకా స్టార్ట్ అయింది మొన్ననే, ఇంకా కంప్లీట్ కాలే. ఈ లోపల ఏంటంటే ఈ ఆడిట్ నివేదిక అనేది జగన్ టైంలో ఎక్సైజ్ శాఖలో ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ చోటు చేసుకున్నాయి అనేది ఈ ఆడిట్ రిపోర్ట్ ఇప్పుడు చెప్పింది. ఇది ఒక రకంగా జగన్కి నష్టము. ఎందుకంటే సిట్కి ఒక బలమైన ఆధారం దొరికింది. ఎందుకంటే ఆడిట్ అనేది డీటెయిల్గా చేసేవాళ్ళు ప్రతి శాఖల్లో కూడా ఆడిటింగ్ జరుగుతాయి. ఆ శాఖల్లో ఎటువంటి ఇర్రెగ్యులేటరీస్ కావచ్చు, లేకపోతే కరప్షనల్ ప్రాక్టీసెస్ కావచ్చు, ఇవన్నీ ఏమేమి జరిగాయి అనేది చెప్తుంది. అలాగా ఇప్పుడు ఈ ఆడిట్ రిపోర్టు ఇప్పుడు బయటికి మీడియాకి లీక్ అయింది. సో, మీడియాకి లీక్ అయిందంటేనే అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎప్పుడైనా కూడా కేసులు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ మీద కేసులు ఎందుకు పెడుతుందంటే పబ్లిక్ ఒపీనియన్ని తమకు అనుకూలంగాను ప్రతిపక్షాలకు వ్యతిరేకంగాను మార్చడానికి, పొలిటికల్గా దాన్ని ఉపయోగించుకోవడానికే పెడతాయి. నిజంగా వాళ్ళు అవినీతి చేస్తే వాళ్ళని జైలుకి పంపించాలి అన్న ఒక ప్రజా డబ్బు వృధా అయింది అనేది సీరియస్ ఎవరికి ఉండదు. ఎందుకంటే అన్ని పార్టీలు ప్రజా డబ్బులు వృధా చేస్తారు. అవినీతి లేని పార్టీ ఏది లేదు. ఇవాళ అవినీతి లేకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు 150 కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెడతాడు. పొలిటికల్ పార్టీ వీళ్ళ ఒకవేళ మొత్తంగా ఓవరాల్గా 2,000 నుంచి 5,000 కోట్లు ఇవాళ స్టేట్ పొలిటికల్ పార్టీలు ఖర్చు పెడుతున్నాం అంటే ఎక్కడి నుంచి వస్తుంది. అట్లాగే కంపెనీలు బాండ్ల రూపంలో ఇంకో రూపంలో వీళ్ళకి ఫండ్ ఎందుకు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. ఏ పొలిటికల్ పార్టీ కూడా కరప్ట్ కాని పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏది లేదు. వ్యక్తులుగా కొంతమంది కరప్ట్ కాకుండా ఉండొచ్చు, కానీ పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా కరప్ట్ ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు. మనకు తెలిసి ఇక్కడైతే ఏ వ్యక్తులు కూడా ఎవరు కరప్ట్ కాని వాళ్ళు ఎవరు కనబడలేదు. అందరూ కరప్షన్లో ఉన్నవాళ్ళే. డిగ్రీస్ మాత్రమే తేడా ఉంటాయి. అతను 100 కోట్లు తింటే ఇతను 50 కోట్లు తిన్నాడు, 70 కోట్లు తిన్నాడు. వీళ్ళు ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు జగన్ తరఫున మాట్లాడి చంద్రబాబు కరప్ట్ అంటే మనం అడిగాం అనుకో, జగన్ చేయలేదంటే జగన్ ఇంత చేయలేదు సార్ అంటారు. అంత తప్ప అసలే జగన్ చేయలేడు అంటారు. అదే మాట వీళ్ళు కూడా అంతే, జగన్ లాగా చంద్రబాబు ఎప్పుడు అంత తినలేదు సార్. ఢిల్లీ నుంచి లాయర్లు దింపుతున్నాడు ప్రతిదానికి. ఇక్కడ నిజానికి వంశీ కేసులో ఢిల్లీ నుంచి లాయర్లు అవసరం లేదు, కానీ గంటకి ₹1 కోటి తీసుకుంటున్నాడని చెప్పి సిద్ధార్థ లోత్రాని మేబీ చంద్రబాబుకి మేలు చేశాడు కాబట్టి ఆయన గవర్నమెంట్ తరఫున డబ్బులు ఎక్కువ ఇస్తూ పర్మనెంట్గా పెట్టుకున్నట్టు కనబడుతుంది. ప్రతి చిన్న బెయిల్కే, మామూలుగా ఇది బెయిల్ వ్యవహారం, ఈ బెయిల్ దీంట్లో కూడా సిద్ధార్థ లోత్రా ఆర్గ్యూ చేస్తున్నాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు పరిస్థితి. సో ఆ స్థాయిలో జరుగుతుంది. కాబట్టి అంత ఈజీ కాదు అనమాట వీళ్ళకి బెయిల్ రావడం. ఎందుకంటే చంద్రబాబు ప్లాన్ ఏంటంటే పెద్ద లాయర్ని దించితే మామూలుగా ఇప్పుడు ₹1 కోటి ఎందుకు ఇస్తారు ఒక లాయర్కి ఎవరైనా, ఆ లాయరు వాదించే కేసులు పనిచేస్తాయి కాబట్టి కోర్టులను కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు కాబట్టి ఆయన పెట్టుకుంటారు. లేకపోతే మామూలుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు. ఆల్రెడీ దీంట్లో కూడా మెండ లక్ష్మి
నరపతి అనుకుంటా ఆయన, నారాయణ లక్ష్మీనారాయణ అని ఆయన ఉన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. కానీ ఈయన్ని దించారు అనమాట రంగంలోకి. సో ఆయన వాదించారు దీంట్లో. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది అసలు దీనికి విచారణ అర్హత లేదు ఈ పిటిషన్కి అని. అది కరెక్టే. వంశీకి కూడా నాకు తెలిసి ముందే ఐడియా ఉంటుంది ఎట్లాగో బెయిల్ దీనికి సంబంధం లేదని. ఇప్పుడు ఆయన ఎస్సీ ఎస్టీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. అది వంశీకి సంబంధించి. అయితే నిన్న వీళ్ళు కస్టడీకి కూడా పోలీసులు అప్లై చేశారు కస్టడీ పిటిషన్. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమంటే, ఒకటి సీన్ రికన్స్ట్రక్ట్ చేయాలి, రెండు వంశీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అవి కలెక్ట్ చేయాలి, మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, దాన్ని పెట్టుకొని మేము వంశీని ప్రశ్నించాల్సి ఉంది అనేది నాకు తెలిసి కస్టడీకి ఈరోజు ఇచ్చేస్తారు. ఎందుకంటే జనరల్గా పోలీసులు కస్టడీకి అడిగినప్పుడు రిజెక్ట్ చేయడం అనేది జనరల్గా జరగదు. చంద్రబాబును కూడా కస్టడీకి ఇచ్చారు పోలీసులు, కోర్టు. కాకపోతే జైల్లో విచారించమని చెప్పారు. ఇక్కడ అది జరగదు, ఎందుకంటే ఇతను ఎమ్మెల్యే కూడా కాదు కాబట్టి ఈయన ఖచ్చితంగా కస్టడీకి. కాకపోతే వాళ్ళు ఒక వారం అడిగితే వీళ్ళు 4 రోజులు 5 రోజులు, అది పోలీసులకు కూడా తెలుసు. అందుకనే వాళ్ళకి 3 రోజులు కావాలంటే వారం అడుగుతారు. ఇవన్నీ అందరికి తెలిసిన వ్యవహారాలే, కోర్టులు పోలీసులు ఇలా. సో ఇలాగా ఇతను అయితే ఖచ్చితంగా 3 నుంచి 5 రోజుల వరకు కస్టడీకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ లోపల ఇంకొక పిటిషన్ వంశీ తరపున వేశారు వాళ్ళ అడ్వకేట్స్ పటాభి, దేవి సత్యశ్రీ అని. వాళ్ళు ఇదేంటంటే ఇతనికి ఒక బెడ్ కావాలి, తర్వాత అక్కడ ఫుడ్ ఇంటి నుంచి ఫుడ్గా తీసుకురావడానికి పర్మిషన్ ఇవ్వమని ఇతని హెల్త్ రికార్డ్స్ అంతా కూడా సబ్మిట్ చేశారు. ఇందులో జైలు సూపరింటెండెంట్ కూడా కోర్టులో సబ్మిట్ చేసింది. అవన్నీ కూడా పాత హెల్త్ రికార్డ్స్, ఇప్పుడు ప్రజెంట్ కాదు, అందుకని నేను ప్రొవైడ్ చేయలేదని ఆయన అంటున్నాడు. సో కోర్టు ఇప్పుడు ఆయనకు ప్రొవైడ్ చేయాలనుకుంటే కోర్టు చేయొచ్చు, ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీ అంటారు దీన్ని. ఆయనకి కన్విక్టెడ్ ప్రిజనర్ కాదు, జ్యుడిషియల్ కస్టడీ. కాబట్టి జ్యుడిషియల్ కస్టడీ ఉన్నప్పుడు ఎవరైనా అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఈజ్ అన్ ఇన్నోసెంట్గానే కోర్టు పరిగణిస్తుంది. ఇన్నోసెంట్ ఇతను బయట ఉంటే సాక్షులను సాక్ష్యాధారాలను తారుమారు చేస్తాడు, సాక్షులను బెదిరిస్తాడు అనే మాత్రమే ఆయన అరెస్ట్ చేస్తారు తప్ప ఆయన ఏదో శిక్ష పడినట్టయితే కాదు. కాబట్టి ఆయనకు అది ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే కొత్త ఆధారాలు వచ్చాయని చెప్తున్నారు. ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఏంటంటే 10th సత్యవర్ధన్ అక్కడ కోర్టులో జస్టిస్ సింహబిందు ముందు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అతన్ని ఒక బ్లాక్ క్రెటా కారు AP40 BG 5005 ఈ నెంబర్ ఉండే ఒక కారులో అతన్ని హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఇంకొక